స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. 5 ఏళ్ల వైకాపా పాలనలో రైతులకు సాగునీరు అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోలు చేయక రైతులను పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రైతే రాజు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోనిశంకర్ అన్నారు. రూరల్ మండలంలోని అంపోలు పంచాయతీ లింగాల వలస లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద వంశధార కుడి కాలువలోకి నీటిని బుధవారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వంశధార కుడి కాలువ ద్వారా సాగునీటిని సకాలంలో అందజేయకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారని తెలిపారు. కాలువల్లో పూడికలు, గుర్రపుడెక్క మూలంగా సాగునీటి ప్రవాహానికి అడ్డంగా నిలిచిందన్నారు. మరోవైపు కాలువలకు షట్టర్లు లేవన్నారు. కొన్ని చోట్ల షట్టర్లు పాడైపోయి గత పాలకులు, అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. దీంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బెందల అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే బెందల అశోక్ మాట్లాడుతూ, 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలమేనని, వారి ప్రాణ త్యాగాల వల్లనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై 30 జెండాలను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకుని భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. భారతీయ పౌరులుగా సగర్వంగా చాటి చెప్పేందుకు ఈ హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని సూచించిందని, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని ఆయన కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, ఇచ్చాపురం నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త బుద్ధుల నిర్మలాదేవి, బీసీ సాధికార సమితి అధ్యక్షులు కొండా శంకర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు, పట్టణ టీడీపీ కార్యదర్శి నందికి జానీ, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, లేలారాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండికర్ అన్నారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తం సంయుక్తం కావాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ముందస్తు ఏర్పాట్లపై కన్వర్జెన్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మాట్లాడుతూ, 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా ఏ గ్రామంలో సదస్సులు నిర్వహిస్తామనే అంశంపై తగు ప్రణాళికను పకడ్బందీగా సిద్ధం చేయాలన్నారు. ప్రధానంగా మ్యూటేషన్, వెబ్లాండ్ కరెక్షన్లు, 1B దారి సమస్య, భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తుందని, ఇందుకు అవసరమైన రికార్డులను అధికారులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 22A ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించి అందుకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, నర్సంపేట, హెచ్చర్ల శాసనసభ్యులు గోనిశంకర్, బొగ్గు రమణమూర్తి, ఎన్ ఈశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో రెవెన్యూ భూ తగాదాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి గ్రామానికి వెళ్లి రెవెన్యూ సదస్సు నిర్వహించి పరిష్కారం చూపడం ఒక శుభ పరిణామం అన్నారు. రైతుకి తనకు సంబంధించిన భూమి తన పేరు మీద ఉందో లేదో తెలుసుకునే అవకాశం కూడా కల్పించాలన్నారు. ప్రభుత్వ భూములు కూడా కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, అటువంటి భూములు రక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నారు. రీసర్వే అంతా గందరగోళమని, 45 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న ఈ సదస్సులు ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ పెరేడ్ సమిష్టిగా, కలిసికట్టుగా, సమన్వయంతో నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ సాయుధ బలగాలను సూచించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోలీస్ పెరేడ్ సాధన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ బుధవారం ఉదయం ఆర్మర్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది, పోలీస్ బ్యాండ్ సిబ్బంది, స్కౌట్స్ విద్యార్థులతో చేసిన పెరేడ్ సాధన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి పెరేడ్ కమాండర్గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు సాధన నిర్వహించారు. ఈ రిహార్సల్లో భాగంగా ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీస్ బలగాల పెరేడ్ ప్రదర్శన పరిశీలించి పెరేడ్ నిర్వహణలో భాగంగా కొన్ని సూచనలు, మెలకువలు ఎస్పీ సూచించారు. 15 ఆగస్టు వేడుకల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి, జాతీయ భావం వెల్లివిరిసేలా సాధన చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. పెరేడ్ మైదానంలో గురువారం ఉదయం సాయుధ పోలీస్ బలగాలు పకడ్బందీగా పెరేడ్ నిర్వహించాలన్నారు. మైదానంలో వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ భద్రతా బందోబస్తుపై అధికారులతో చర్చించారు. ఈ సాధనలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజుల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐ కె నరసింగరావు,
ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కబళిస్తున్న మహమ్మారి క్యాన్సర్ వ్యాధిని అరికట్టాలన్న ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్పై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడల వద్ద ఉన్న ప్రెస్ క్లబ్లో కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ హెల్పర్స్ అసోసియేషన్, జెమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుడిశంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చని తెలిపారు. కానీ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల 4వ దశలో గుర్తిస్తున్నారని, అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుందని, ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తున్నారని శంకర్ తెలిపారు. చాలా మంది ఒకనొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారని చెప్పారు. 5 లేదా అంతకంటే ఎక్కువ కేజీల బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతకంగా చూడవచ్చునని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రతి వీధుల్లోనూ సందుల్లోనూ ఉంటారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించి క్యాన్సర్ నిర్మూలనకు పాటుపడాలన్నారు. అనంతరం 7 రోడ్ల కోళ్ల వద్ద క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కోశాధికారి జనార్దన్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము, సీనియర్ మెంబర్ డోలవాసు, అప్పలరాజు, ముసలనాయుడు, మోహన్ రావు, రాజారావు, జెమ్స్ వైద్యులు బమ్మిడి సందీప్, ఎం వెంకటరమణ, నందన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కొంకేని గోవిందరాజులు 14వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఖ్యాతి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంకేని గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంకేని మురళీధర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చడంలోనే ఎంతో సంతృప్తి ఉందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఖ్యాతి ఫౌండేషన్కి అవసరమైన సామగ్రి అందించాలని ఫౌండర్ డాక్టర్ ఆర్ శ్రావణి కోరగా అందిస్తామని సందర్భంగా మురళీధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకెని వేణుగోపాల్, సరోజ, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దవల ఆనందరావు, దిశ సాయంకాల పత్రిక ఎడిటర్ అల్లు వెంకటరమణ, ఖ్యాతి ఫౌండేషన్ కొంకెన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి చేపట్టిన నిరసన దీక్ష 6వ రోజుకు చేరుకుంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ వాణి, పెద్ద కుమార్తె హైందవి బయట ఉన్న కారు షెడ్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. వైకాపా కార్యకర్త దివిల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని వాణి ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి 2 కుటుంబాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇప్పటికే టెక్కల్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఎచ్చెర్ల మండలంలో కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడి మధు మాట్లాడుతూ జిల్లాలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ సంరక్షకులను ఏర్పాటు చేసి హరిత జిల్లాగా శ్రీకాకుళాన్ని మారుస్తామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అక్షయ సేవా సమితిని ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ మేరకు గ్రామ పెద్దలు పొన్నాల అప్పలనాయుడు, గొడ్డపల్లి సుధాకర్లు మాట్లాడుతూ హెచ్చర్లను హరిత మండలంగా మార్చాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అక్షయ సేవా సమితి వారి ఆదర్శంతో నిరంతరం సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పప్పుల వెంకటరమణమూర్తి, మొదలవలస లక్ష్మణరావు, అన్నం శ్రీమన్నారాయణ, పైడి పురుషోత్తం సేవా సమితి సభ్యులు కిరణ్ కుమార్, భవానీ శంకర్, జయకృష్ణ, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాసులపేటకు చెందిన జి రాజు గౌరీ కుమారుడు షణ్ముఖ్ శ్రీనివాస్కు వింత వ్యాధితో బాధపడుతున్నారు. 2 కళ్ళు కనిపించకపోవడంతో 2 కాళ్ళు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. స్పందించిన సిక్కోలు సేవా సమితి సభ్యులు చక్రాల కుర్చీని బుధవారం అందించారు. ధర్మవరానికి చెందిన రూప సోమేశ్వరరావు ఆర్థిక సహాయంతో చక్రాల కుర్చీని అందజేశారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వర్లం శివతేజ, సిక్కోల స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్, నవీన్, గిరిజల మహాలక్ష్మి, అవినాష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జరిగిన ఓ వర్చువల్ వేడుకల్లో ది ఫెయిర్ విజన్ ఫౌండేషన్ సంస్థ నుండి సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ స్వాతంత్ర నాయక్ సమ్మాన్ అవార్డు లభించిందని అవార్డు గ్రహీత డాక్టర్ భడాన దేవభూషణ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక అవార్డు రావడం, అందులోనూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని, అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అందరినీ కలుపుకుంటూ మమేకమై సేవే పరమావధిగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు, వక్తలు దేవభూషణ్ రావుకు అభినందనలు తెలుపుతూ సేవలకు తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు.
ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రతి పౌరుడు తన ఇంటిపైన 34 జెండాలను ఎగరవేయాలని కోరారు. బుధవారం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం మాట్లాడారు. క్యాంప్ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలపై జిల్లా టూరిజం అధికారి నారాయణరావుతో కలిసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అన్ని పాఠశాలల్లో పిల్లలతో ప్రతిజ్ఞ చేయించి జాతీయ జెండాను చేతపట్టి ర్యాలీలు నిర్వహించాలని, వాటి ఫోటోలను తీసి హర్ ఘర్ తిరంగ్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో జాతీయ సమైక్యత పోటీలు నిర్వహించాలన్నారు. ఈ పోటీల కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మైనర్ పంచాయతీకి 10,000 చొప్పున, మేజర్ పంచాయతీకి 25,000 చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలు కూడా పెద్ద ఎత్తున జెండాలను చేతపట్టి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తికి సూచించారు. మండల ప్రధాన కేంద్రాల్లో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగే ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మండల అధికారులకు, కళాశాల యాజమాన్యాలకు తెలిపారు. జర్నలిజం పవిత్రమైన వృత్తే కాదు, సామాజిక బాధ్యత కూడా అని నిరూపించిన వ్యక్తి ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసక జోగినాయుడు అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన జోగినాయుడు జన్మదిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇంటాక్ కో కన్వీనర్, లయన్స్ క్లబ్ ఆర్షవల్లి శాఖ అధ్యక్షులు వాల్పల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ జర్నలిజంలో వృత్తిలో సామాజిక దృక్పథం, బాధ్యతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని జోగినాయుడును నిరూపించారని కొనియాడారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకని వేణుగోపాల్ మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో స్పందిస్తూ శత్రువులకు కూడా చేతునిచ్చే అజాత శత్రువు నాయుడు అని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందించే వృక్షాలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని వాకర్స్ ఇంటర్నేషనల్ జోనల్ 3 చైర్మన్ పీజీ గుప్తా పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పివి రవిశంకర్, కార్యదర్శి దేవిప్రసాద్, గేదెల లక్ష్మి, గేదెల ఇంద్రప్రసాద్, డాక్టర్ పోల్నాయుడు, దిశ సిఏ సోమశేఖర్, జాబ్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.